ప్రతి మనిషికి ధ్యానం కావాలి. ప్రతి మనిషికి ధ్యానం కావాలి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ధ్యానం చెయ్యాలి. మనలో ఎంతో గొప్ప స్థితి ఉంది. మనలోనే మంచి ఉంది, చెడు ఉంది. మంచిని పట్టుకొని పెంచుతుంటే అద్భుతమవుతుంది జీవితము. సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన మార్గం, సరైన ఆహారం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. మన జన్మ సార్థకమవుతుంది. ఇక్కడ ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎంత ఇష్టంగా, ఎంత ఆనందంగా జీవించాం, ఎంత తెలుసుకున్నాము, ఎంత చదివాము కాదు, ఎంత ఆచరిస్తున్నాము. ఈ రోజు నుంచి నేను సాధన చేస్తా, ఈ రోజు నుంచి ఆనందంగా ఉంటా, ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉంటా. మనలో మనమే, మన ఆలోచనే శరీరం అంతా వస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు మన ఆలోచన నిండుతుంది. అలాంటి ఆలోచనతో మనం ఉండాలి. పుట్టినందుకు మన జన్మ సార్థకం కావాలి. అద్భుతమైన మన జన్మ, మానవ జన్మ మహనీయంగా ఉండాలి. గొప్ప జన్మ మంది. నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు, నాకే ఎందుకు ప్రశాంతత లేదు అనుకోవద్దు. అసలు ఈ పుడమ తల్లిపై మనం బతకడమే అదృష్టము. ఇన్నిస్తున్న సృష్టికి వందనాలు. ఈ భూమి మీద నడయాడుతున్నాం, భూమి నుంచి ఎన్నో పొందుతున్నాము. ఆ పుడమ తల్లికి శతకోటి వందనాలు. మన జన్మేంటో మనకు తెలియదు, సృష్టికి తెలుసు. గతం మనం ఎవరో తెలియదు, వర్తమానంలో ఉన్నాం, భవిష్యత్తు ఏంటో తెలియదు, కానీ సృష్టికి తెలుసు. అందరి కోసం అన్నీ అడుగుతాం, మన కోసం ఏం కావాలి? మన లోపల ఆనందం కావాలి, శరీరానికి శక్తి కావాలి. అది విశ్వం నుంచి మాత్రమే పొందగలుగుతాం. మన లోపల ఉన్న చైతన్యం విశ్వ చైతన్యంతో కలుస్తుంది. ఈ అనంత సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనకు కనిపించలేదని లేవని చెప్పలేము. మన జీవితమే ఒక అద్భుతము, అమోఘం, ఆనందం, అపురూపమైన ఆనందం. నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది. హాయిగా సాధన చేద్దాము. ఏం తెలుసుకున్నామో అది ఆచరిద్దాం. ఈ రోజు నుంచే ఈ క్షణము నుంచే దివ్యమైన మన మార్గము అపురూపము, అద్భుతమవుతుంది. మనకు తెలిసిన విద్యను పంచుదాము. నేను ఏమి చేయలేకపోతున్నానే అనుకోవద్దు. కేవలం ధ్యానం చేయగలుగుతాం, అదే ఈ ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. కేవలం సరైన ఆలోచన వదులుదాం, అదే ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఈ భూమి రక్షణకు ఉపయోగపడుతుంది. మన జీవితం అద్భుతము. మన లోపల అనంత శక్తి ఉంది. దానికి విశ్వశక్తి తీసుకుంటే అమోఘమవుతుంది. అద్భుతమైన మన జన్మ ఆనందమయమవుతుంది.